ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి 10,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు పోలీసులు. ఇందులో ప్రత్యేకంగా ఏఐ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నామన్నారు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు. ఈసారి వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు ప్రత్యేక టైమింగ్ స్లాట్స్ ని ఏర్పాటు చేశామంటున్న రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. నవరాత్రులు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే ఏదైతే దుర్గా టెంపుల్ పైన ఇంద్రకీలాద్రి పైన అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ గా పూర్తి చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. భక్తులందరూ రాకపోకల పర్యవేక్షణ అంటే ఎన్ని కెమెరాలు వర్క్ చేస్తూ ఉన్నాయి ఏంటి అనేది మనతో మాట్లాడడానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు ఉన్నారు. సరే, ఏంటి దసరా శరన్నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 2 వరకు కూడా కొనసాగనున్నాయి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ, అక్కడ ఎన్ని కెమెరాలు పెట్టారు? ఈసారి ఎక్కువ మొత్తంలో భక్తులు వస్తారనే అంచనాతో ఈసారి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అరౌండ్ 4,500 మెంబర్స్ ఈరోజు పోలీస్ సిబ్బంది వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈరోజు అమ్మవారి సేవలో ప్రజలకి భక్తులకి సౌకర్యార్థం ఈరోజు నుంచి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఎన్నడూ లేని రీతిలో ఈసారి మనము టెక్నాలజీని భారీ ఎత్తున ఉపయోగించబోతున్నాము. ముఖ్యంగా లాస్ట్ టైం 250 సీసీ కెమెరాస్ ఉండేవి అమ్మవారి పరిసర ప్రాంతాల్లో, దేవాలయ పరిసర ప్రాంతాల్లో. ఈసారి వాటిని 500 సీసీ కెమెరాస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లాలో మీకు అందరికీ తెలుసు, లాస్ట్ టైం నుంచి ఈ 1 ఇయర్లో దాదాపు మనము 42 డ్రోన్స్ మనం ఈరోజు సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఆ 42 డ్రోన్స్ పర్యవేక్షణలో ఈసారి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాం. అదేవిధంగా చాలా సీసీ కెమెరాస్, అంతమునుపు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో 2,000 సీసీ కెమెరాస్ ఉండేవి. ఈసారి 12,000 సీసీ కెమెరాస్, ఆల్మోస్ట్ 10,000 సీసీ కెమెరాస్ యాడ్ చేయడం జరిగింది. సో వాటి అవసరమైతే వాటి ఫీడ్ను కూడా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి అనుసంధానం చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంత అవాంతరాలు లేకుండా ఈ యొక్క పండుగను ఘనంగా జరిపిస్తాం. అంటే అన్ని సీసీటీవీ కెమెరాల్లో కూడా ఏ జనరేటెడ్ ఒక ఏదైతే టెక్నాలజీని పెట్టడం అయితే జరుగుతుంది, దానికి సంబంధించి ఏంటి సార్ ఇన్ఫర్మేషన్? ముఖ్యంగా పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్ కౌంట్ అనేది ఒకటి. ఈసారి డ్రోన్స్ ద్వారా వెహికల్ కౌంట్ మనము ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ ప్రదేశంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయనేది అది ఒకటి ఈసారి మనం ఉపయోగించబోతున్నాం. అదేవిధంగా క్యూ లైన్స్, ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శన్ అనేది ఫస్ట్ 2 days తర్వాత 3rd day నుంచి ఇవ్వబోతున్నాము. అదేవిధంగా కౌంటింగ్ కెమెరాస్ రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, క్యూ లైన్స్లో కావచ్చు, కౌంటింగ్ కెమెరాస్ ఈసారి భారీ ఎత్తున పెట్టబోతున్నాము. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, అస్త్రం టూల్ ద్వారా కంజెషన్ లెన్స్ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తూ తదనుగుణంగా డైనమిక్గా ట్రాఫిక్ మేనేజ్ చేయడం అనేది ఈసారి చేయబోతున్నాం. ఈ విజయవాడ ఉత్సవకు సంబంధించి కానీ లేకపోతే దుర్గా టెంపుల్ పైన జరిగేటటువంటి దసరా ఉత్సవాలకి రెండింటి కొలాబ్ కాకుండా అక్కడికి వచ్చే ఎవరైతే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారో, ఇక్కడికి భక్తులు వచ్చే వాళ్ళకి ఇద్దరికి కూడా అంటే ఎక్కడ కూడా రద్దు జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఈసారి అదే విజయవాడ ఉత్సవ వైపున స్త్రీ శక్తికి సంబంధించి మహిళలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ నడుస్తూ ఉంది. అన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంత వీఐపీ తాకిడిని తగ్గిస్తూ సామాన్య భక్తులకి మనము మంచి దర్శనం ఇచ్చేలాగా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది. 24వ తారీఖున గౌరవ ఉపరాష్ట్రపతి గారు వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి కూడా ఘనమైన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు వారు వస్త్రాలు సమర్పిస్తారు, అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా భవానీలు కూడా ఈ మధ్యన చాలా ఎక్కువ మొత్తంలో భవానీలు వస్తున్నారు. వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇది పరిస్థితి మొత్తం మీద ఏదైతే దసరా శరన్నవరాత్రికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయని చెప్పొచ్చు. వాటన్నిటికీ సంబంధించి భక్తులు ఎక్కడెక్కడో నుంచి రాష్ట్ర నలుమూల నుండి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకైతే ఇటు కమిషనర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వర్క్ చేస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ.